Hello students, welcome to my class. So we are discussing the Laplace transformations. In the previous classes we have completed Laplace transformation. So most of the topics like multiplication with t and division with t and differential, if differentiation is there then how to do it, and if integration is there and how to do it. So most of the things we have finished. So finally we will see the Laplace transformation of some special functions, namely Dirac delta function or otherwise unit impulse function, and the second one will be error function, and third one will be Bessel's functions. So these are there in our syllabus. We will see them. So even periodic function, Laplace transformation of periodic function, Laplace transformation of Dirac delta function, Bessel's functions, error functions. All these four topics we will see. Okay, fine. Okay, fine. First we will see the definition of Dirac delta function or otherwise unit impulse function. అసలు ఇది ఎక్కడ వస్తుందంటే సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఫిజిక్స్ లో కొలిజన్ బిట్వీన్ టూ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గేమ్ లో మనకు అబ్జర్వ్ చేస్తే, సో బ్యాట్స్మెన్ రెడీ విత్ ద బ్యాట్ అండ్ బౌలర్ విత్ స్పీడ్ బౌలర్ థ్రోన్ ద బాల్. సో ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే బాల్ స్పీడ్ గా వస్తుంది, బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, హీ విల్ గివ్ ఎ కిక్, షాట్ కొడతాడు అంటాం కదా. ఇప్పుడు అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కదా, ద కాంటాక్ట్ బిట్వీన్ ద బాల్ అండ్ ద బ్యాట్, సో టైమ్ ఆఫ్ డ్యూరేషన్ విల్ బి వెరీ నెగ్లిజిబుల్. సో మిల్లీ సెకండ్స్ కంటే కూడా తక్కువ ఉండొచ్చు, ఒక మిల్లీ సెకండ్. ఆ తక్కువ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆన్ ద బాల్. ఇప్పుడు కనుక మనం ఫోర్స్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక, ద టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బ్యాట్ ఆన్ ద బాల్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్. అలాగే కొలిజన్ బిట్వీన్ టూ బాల్స్. సో బిలియర్డ్ గేమ్ ఉంది, ఆ గేమ్లో సపోజ్ క్యూ తోటి ఒక స్పెరికల్ బాల్ని కొడతావు, అది పోయి ఇంకొక బాల్ని టచ్ అవుతుంది. ఆ కొలిజన్ టైము, ఆ ఇంటరాక్షన్ టైము అండ్ ఫోర్సెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇంకా మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైవ్ అంటే లైవ్ కాదు కానీ జనరల్గా నేచర్లో జరిగే ఎగ్జాంపుల్స్ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది, సడన్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలాంటి వాటిని మనము ఎలా అంటే డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆర్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. దెన్ హౌ ఇట్ విల్ బి డిఫైన్డ్, దాని డెఫినేషన్ ఎలా ఉంటుంది. సో ఇట్ విల్ బి డిఫైన్డ్ లైక్ దిస్. ఫస్ట్ సీ ద డెఫినేషన్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ a set function. So function of t minus a, I'll put the symbol epsilon here. So it is defined like this. ఎలా డిఫైన్ చేస్తారంటే, it will be 1 by epsilon for a less than t less than some a plus epsilon, 0 everywhere. సో 0 అంటే ఎవ్రీవేర్ అంటే, సో అలా కాకుండా ఏదైనా సరే అదర్వైజ్ అని రాస్తాం. సో టీ కనుక ఈ మధ్యలో ఉంటే ద వాల్యూ విల్ బి 1 by epsilon, అదర్వైజ్ మనం ఏం తీసుకోవాలి, 0 అని తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు మనం దీన్ని గ్రాఫికల్ గా కనుక రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది, గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తాను నేను. So let's say along this x-axis I am taking the time or t variable, along y-axis I will take this function value t minus a. సో ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ a కి a ప్లస్ a కి మధ్య మాత్రమే ఇది డిఫైన్ అవుతుంది. a హియర్, t ఈజ్ ఈక్వల్ టు a హియర్ అండ్ a ప్లస్ ఎప్సిలాన్ అన్నాం. సో ఈ రీజన్ లో దీని హైట్ విల్ బి కాన్స్టెంట్. ఎంత దాని హైట్ ఎంత తీసుకున్నాం, ఇది 1 by epsilon, అంతేనా. సో రిమైనింగ్ ఆల్ ప్లేసెస్ లో ఇట్ విల్ బి 0, హియర్ 0, హియర్ 0, ఓన్లీ ఈ రీజన్ లో మాత్రమే ఇట్స్ వాల్యూ ఇస్ 1 by epsilon. అర్థమవుతుందా ఎలా డిఫైన్ చేసుకున్నాము. సపోజ్ ఏరియా కనుక్కుంటే ఎలా వస్తుంది మనకు, ఏరియా కనుక్కోవడం అంటే ఏంటి, ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్ ఏమొస్తుంది, ఏరియా విల్ బి లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెడ్త్. సో దీని హైట్ వచ్చేసి 1 by epsilon ఇంటూ ఇది వచ్చేసి ఎప్సిలాన్. సో ఆన్సర్ విల్ బి 1. ఏరియా అండర్ ద కర్వ్ విల్ బి 1. అంతేనా కదా. నౌ యూ విల్ విజువలైజ్ ద సిచ్యువేషన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎప్సిలాన్ టెన్స్ టు 0. ఈ గ్యాప్ అన్నది టెన్స్ టు 0 అవ్వాలి. సో we need the situation epsilon tends to 0 case. సో ఇలాంటి కేసులో ఏమవుతుందో చూడండి, epsilon tends to 0. సో
అలాంటి ఎప్సిలాన్ టెన్స్ టు 0 అయినప్పుడు సో ఇది 0 గా ప్రాబ్లం t ఈజ్ ఈక్వల్ టు ఏ అయిపోతుంది. సో 1/0 ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. సో అలాంటి కేసులో దీన్ని ఏమంటాం, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిరాక్ డెల్టా ఫంక్షన్, సింబాలికల్లీ రిప్రజెంటెడ్ లైక్ దిస్. సో t మైనస్ ఏ లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 f ఆఫ్ t మైనస్ ఏ that will be is equal to infinity. So for t is equal to a, 0 otherwise. సో t ఈక్వల్ టు a దగ్గర మాత్రమే దాని వాల్యూ ఎంత ఉంటుంది, ఇన్ఫినైట్. మిగతా అన్ని ప్లేసుల్లో ఎంత ఉంటుంది, 0. అంటే దీన్నే మరి గ్రాఫికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలి, దెన్ హౌ టు షో దిస్ గ్రాఫికల్లీ. ఇక్కడ దాకా బాగుంది. ద సేమ్ థింగ్ గ్రాఫికల్లీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, హౌ టు షో ద సేమ్ థింగ్ గ్రాఫికల్లీ. సో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎలా, సో దిస్ ఇస్ ద గ్రాఫ్ t వర్సెస్ డిరాక్ డెల్టా ఫంక్షన్. ఈ t ఈక్వల్ టు a దగ్గర ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ద t ఈక్వల్ టు a దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫినిటీ, అంతేనా. సో a టెన్స్ టు 0 అన్నారు కాబట్టి దెన్ యూ కెన్ పుట్ లైక్ దిస్, ఇలా చిన్నదనే జస్ట్ ఈ ఎప్సిలాన్ అనేది టెన్స్ టు 0, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫినిటీ, అంతేనా, లైక్ దిస్. సచ్ దట్, ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు ఇప్పుడు దాన్ని, such that what is the area under the curve, area under the curve is independent of epsilon, epsilon 0 है, such that integration delta t minus a dt will be is equal to 1. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని అక్కడ దాకా ఇంకా. సో t is equal to 0 నుంచి పెట్టుకొని ఇన్ఫినిటీ దాకా, such that area under the curve will be is equal to 1. సో ఇలాంటి ఫంక్షన్ ని మనం ఏమంటామంటే డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆర్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అని. అర్థమవుతుందా, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ఎందుకన్నారంటే ఏరియా అండర్ ద కర్వ్ 1 వస్తుంది కాబట్టి. అర్థమైందా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకున్నాం, ఎప్సిలాన్ విల్ బి సమ్ పారామీటర్ అనుకోండి, 1/ఎప్సిలాన్ ఫర్ ఏ లెస్ దాన్ టీ లెస్ దాన్ ఏ ఎప్సిలాన్. ఏ అనేది పాజిటివ్ ఆబ్వియస్ గా, సో ఏ విల్ బి పాజిటివ్ నెంబర్. సో ఏరియా అండర్ ద కర్వ్ ఏమొస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ లాగా వస్తుంది. ఓకే, నౌ ఐ నీడ్ ద సిచ్యువేషన్ వెన్ ఎప్సిలాన్ టెన్స్ టు 0. ఇదే ఎప్సిలాన్ టెన్స్ టు 0 అయితే ఏమవుతుంది, సో 0 అయితే ఏమవుతుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ద 0 కేసులో డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. ఇట్ విల్ బి ఇన్ఫినిటీ ఫర్ t ఈక్వల్ టు a, అదర్వైజ్ ఇట్ ఈస్ 0. అఫ్ కోర్స్ ఏరియా అండర్ ద కర్వ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1. బీ కేర్ఫుల్, ఓకేనా. So of course you can put the thing will be here a greater than or equal to 0, obviously a greater than or equal to 0. So this is the definition of unit impulse function or Dirac delta function. If anything is not clear, please let me know. So I hope it is clear. Okay, ఇప్పుడు అర్థమైంది కదా మీకు డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటే ఏంటో. ఇప్పుడు దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ని కనుక్కుందాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏదది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ చూద్దాం. సో ఏమొస్తుంది, సో 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిటి ఇంటూ దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ఇంటూ డిటి. సో మనందరికీ తెలిసి ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఏ ప్లస్ ఈ, రిమైనింగ్ ప్లేసెస్ లో డిఫైన్ కాదు ఇది. సో 0 టు ఇన్ఫినిటీని 0 టు ఏ అని ఒక ఇంటిగ్రల్, ప్లస్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఒక ఇంకో ఇంటిగ్రల్, ప్లస్ ఏ ప్లస్ ఎప్సిలాన్ టు ఇన్ఫినిటీ అని డిఫైన్ చేసుకున్నాం. 3 రీజన్స్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. మరి ఈ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేయబడుతుంది, ఇక్కడ మాత్రం డిఫైన్ చేయబడుతుంది. సో ఇక్కడ డిఫైన్ చేయబడదు, దాన్ని డిఫైన్ చేయబడుతుంటే డిఫైన్ చేస్తాం కానీ 0 ఇట్ ఈస్ 0 కాబట్టి ఇంటిగ్రల్ కాంట్రిబ్యూషన్స్ రాదు. మరి ఇక్కడ ఎంత దాని వాల్యూ, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఫంక్షన్ విల్ బి, సో దిస్ ఫంక్షన్ ఓన్లీ దిస్ ఫంక్షన్ దీని వరకు 0. ఇక్కడ ఎంత వస్తుంది, అది 1/ఎప్సిలాన్, సారీ 1/ఎప్సిలాన్. సబ్స్టిట్యూట్ చేద్దామా, సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది నాకు, సో దిస్ విల్ బికమ్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ e పవర్ మైనస్ పిటి ఇంటూ 1/ఎప్సిలాన్ డిటి. సో 1/ఎప్సిలాన్ కాన్స్టెంట్ బడి తీసేసేయండి. సో 1/ఎప్సిలాన్ కాన్స్టెంట్, దీన్ని చేస్తే e పవర్ మైనస్ పిటి బై మైనస్ పి విత్ లిమిట్స్ a ఇంటూ ఏ ప్లస్ ఎప్సిలాన్. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 1/ఎప్సిలాన్ ఇంటూ పి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ ఏపీ
అంతేనా? టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ పి ఎప్సిలాన్ అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ పిఏ. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఏపీ ఈ పవర్ మైనస్ ఏపీ రెండు వైపులా ఉంది, తీసేసేయండి బయటికి. ఎప్సిలాన్ పి ఉంది, మైనస్ సైన్ ఉంది, అడ్జస్ట్ చేయండి. సో ఈ పవర్ మైనస్ పిఏ, మైనస్ సైన్ అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి 1 ఫస్ట్ వస్తుంది, 1 మైనస్, ఇంక మిగిలింది ఈ పవర్ మైనస్ పి ఎప్సిలాన్ డివైడెడ్ బై కింద పి ఎప్సిలాన్ అయిపోయింది. ఓకేనా? సో ఫైనలీ వాట్ ఐ గాట్, సో ఫైనలీ Laplace transformation of the step impulse function, unit impulse function is equal to e power minus pa into 1 minus e power p epsilon divided by p epsilon. So this is we got finally. Now what we require now, Dirac delta function. So Dirac delta function ఎలా వస్తుంది? Laplace transformation of Dirac డెల్టా ఫంక్షన్ ఎలా వస్తుంది మనకు? ఎప్సిలాన్ టెన్స్ టు 0 కేస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అది తీసుకుందాం. సో ఇక్కడ మీరు అంతా రాయండి, ఈ ఫంక్షన్ అంతా ఇక్కడ రాయండి, ఈ ఫంక్షన్ అంతా ఇక్కడ రాయండి, ఈ ఫంక్షన్ అంతా ఇక్కడ రాయండి, తర్వాత ఈ రీజన్ లో 0 అని, ఈ రీజన్ లో 1/ε అని, ఈ రీజన్ లో 0 అని చెప్పండి. ఓకేనా? సో నేను డిరైవ్ చేస్తాను ఇది. సో ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ క్లియర్గా ఏమొస్తున్నాయా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, నాకు కావాల్సింది ఏంటి? వీ వాంట్ లాప్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెల్టా ఫంక్షన్. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? లాప్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ డెల్టా ఫంక్షన్ ఎలా వస్తుందా? లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ నుంచి వస్తుంది కదమ్మా. ఎప్సిలాన్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ నుంచి వస్తుంది. సో మరి ఆల్రెడీ దీన్ని ఇట్లా కనుక్కోవచ్చు కదా, లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 లాప్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, అది ఆల్రెడీ కనుక్కుందాం ఇందాక మనం ఇక్కడ. సో దీని నుంచి ఏమొస్తుంది నాకు? ఈ పవర్ మైనస్ పిఏ లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ మైనస్ పి ఎప్సిలాన్ డివైడెడ్ బై పి ఎప్సిలాన్. సో ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్ములా కదా. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు? 1. సో ఫైనలీ Laplace transformation of Dirac delta function will be is equal to e power minus pa. So just like simply t place లో a పెట్టడం అంతే, ఇంకా అంతకన్నా అక్కడ ఏం లేదు. ఓకేనా? సో ఆ ఫంక్షన్ e పవర్ మైనస్ పిటి t ప్లేస్ లో a పెట్టండి అన్నట్టుగా ఉంది. అంటే అలానే ప్రతిదానికి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడం కాదు, మనకు చేయడం కూడా తెలియాలి. ఓకే, అర్థమవుతుందా? సో నో డౌన్. సో ఎనీథింగ్ ఈజ్ నాట్ క్లియర్, ప్లీజ్ లెట్ మీ నో, ఆర్ అదర్వైజ్ గో త్రూ ద again the video. Okay, well done guys, we have finished the Dirac delta function. Then move to the error function. Then how to define the error function, ela define chestamo chudandi. Error function is defined as, so it is defined as, then symbolical ga ela chupistamante erf as a function of t. This is the error function symbol. So it is defined as error function as a function of t will be is equal to 2 upon root pi into 0 to t. So u, some variable, let's say u is equal to ranging from 0 to t, u is equal to 0 to t into e power minus e square into du. So this is the definition of error function. అంతేనా? అగైన్ ఇది ఇంటిగ్రల్ అంతే, ఇట్ ఈస్ అగైన్ ఏ ఇంటిగ్రల్. ఇదేదో కొత్తది అనుకోకండి, ఇట్ ఈస్ అగైన్ ఏ ఇంటిగ్రల్, దట్స్ ఇట్. మరి ఇంటిగ్రల్ ఎలా సింప్లిఫై చేస్తామంటే దాన్ని మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పవర్ మైనస్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్, అట్లా మైనస్ అండ్ సో ఆన్. అలా దీన్ని కూడా రాయండి. అలా దీన్ని రాస్తే ఏమొస్తుంది? సో ఎర్రర్ ఫంక్షన్ విల్ బికమ్, సో 2 బై రూట్ పై, సో 0 టు t దీన్ని. సో ఫస్ట్ ఏమవుతుందమ్మా అది 1, యాజ్ యూజువల్గా 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో యూ స్క్వేర్ ఉంది, యూ స్క్వేర్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో యూ స్క్వేర్ ఉంది, యూ పవర్ 4 బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ యూ పవర్ 6 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో 1 అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఇంటిగ్రేట్ చేయండి.
సో ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, మనం ఇంటిగ్రేట్ చేద్దాం. లెటస్ ఇంటిగ్రేట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇంకా 1 ఇంటిగ్రేట్ చేస్తే యూ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే u³ 3, e⁴ చేస్తే e⁴5/5, e⁴6 చేస్తే u⁴7/. సో అలా చేస్తే ఏమొస్తుంది ఫైనల్గా రాస్తాను నేను. సో ఎర్రర్ ఫంక్షన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2/√π. ఓకే, అక్కడ దాకా క్లియరా? సో ఫస్ట్ దాన్ని నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా, ఏం మిగులుతుంది నాకు u. సెకండ్ చేస్తే u³ 3 సారీ 3 × 1 ఫ్యాక్టోరియల్, u³ 3 అంతే, దట్స్ ఇట్. u³ 3 e⁴4 u⁴5/5, u⁴5/5 × 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ e⁴7/7 × 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంతేనా? ఇంటిగ్రేషన్ అర్థమైంది, ఎట్లా చేసినామో. నెక్స్ట్ ఇంకంతే, ఇంకేముంది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టాలి, అది మర్చిపోకూడదు. 0 ఈజ్ ద లోయర్ లిమిట్, t ఈజ్ ద అప్పర్ లిమిట్. ఇప్పుడు లోయర్ లిమిట్ 0 పెట్టండి, ఏమొస్తుంది మీకు? అన్ని 0 0 0 లేకపోతాయి, కానీ అప్పర్ లిమిట్ మాత్రం కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఫైనల్గా ఏం రాయొచ్చు మనము? సో యూ కెన్ రైట్ ఫైనలీ లైక్ దిస్. సో ఐఎమ్ ఎరేజింగ్ దిస్, అది ఇక్కడ రాద్దామా? సో ఎర్రర్ ఫంక్షన్ t will become 2/√π into, so what is the first term will be u, second term is u³ 3 plus third term is u⁴5/5 into 2 factorial, ఇది మర్చిపోకండి. నెక్స్ట్ u⁴7/7 3 factorial ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు ఎర్రర్ ఫంక్షన్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవాలన్నా, ఏం కనుక్కోవాలన్నా దీని నుంచి మనము కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ఎర్రర్ ఫంక్షన్. యా సారీ, ఇక్కడ మనం ఏం పెట్టాలి? టీ పెట్టమన్నాం కదా, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే టీ, ఇక t³ t⁴5 t⁴7 అండ్ సో ఆన్ లైక్ దిస్. సో అది మనం రాయాల్సింది. సో అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమ్స్ ఏదైనా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కుంటాం. నెక్స్ట్ అది ఎట్లా చూద్దామా? ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుందాం దీని మీద. సపోజ్ ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ని కనుక్కోవాలనుకో, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎర్రర్ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాము, అంత బాగానే ఉంది. నెక్స్ట్ విల్ బి హౌ టు డిటర్మైన్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్. నెక్స్ట్ విల్ బి హౌ టు డిటర్మైన్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్. చేయొచ్చు, దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా? సో వాట్ ఈస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్? ఇది. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ అంటే ఇక్కడ చూడండి, లీనియారిటీ థీరం కూడా ఉపయోగించేద్దాం డైరెక్ట్ గా. లీనియారిటీ థీరం కూడా ఉపయోగించేస్తే ఏమొస్తుంది మనకు? సో 2/√π ఇంటూ పెద్ద బ్రాకెట్ పెట్టండి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t మైనస్ 1/3 కూడా బయట పెట్టండి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t³ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది అది 1/5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బయట పెట్టండి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t⁴5 minus 1/7 into 3 factorial, Laplace transformation of t⁴7 and so on. ఓకేనా? ఇప్పుడు మనము గామా ఇంటిగ్రల్ వాడవచ్చు. వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t⁴n ఫార్ములా? గామా n+1 డివైడెడ్ బై p⁴n+1. సో n is ఇంటీజర్ అనుకోండి, దాన్ని n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p⁴n+1 అని రాయొచ్చు. దిస్ వాట్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఆ రూల్ ప్రకారం, దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? t⁴1 ఉంది, ఇక్కడ t⁴3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. సో దాని రూల్ ప్రకారం ఏమొస్తుంది నాకు ఇక్కడ? 2/√π. ఫస్ట్ t⁴1 పెట్టండి, ఏమొస్తుందా? సో 1/p². నెక్స్ట్ 3 పెట్టండి, మైనస్ 1/3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ p⁴4 ప్లస్ 1/5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 5 ఉంది, 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p⁴6 మైనస్ అండ్ సో ఆన్. అంతేనా? ఇక్కడ సింప్లిఫై అయితే సింప్లిఫై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇంక ఇది 2/√π ఇంటూ ఇది 1/p². ఇక్కడ ఏం రాయొచ్చు? 2/p⁴4 రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు? 5 ఉంది, 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏముంటుంది రకంగా? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 4 3 12. సో 12 డివైడెడ్ బై p⁴6 మైనస్ అండ్ సో ఆన్.
So this is what actually Laplace transformation of error function. So one terms. ఓకేనా, దాన్ని మనం ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? సింప్లిఫై చేయొచ్చు అంటే చేయొచ్చు, లేదా వదిలేసేయండి అంతే, ఇంకేం లేదు. దాన్ని సింప్లిఫై చేయాలని మన అంత రూల్ ఏం లేదు. ఓకే ఫైన్. ఓకే గైస్, మీకు ఎర్రర్ ఫంక్షన్ అర్థమైంది కదా, ఎలా డిఫైన్ చేసుకున్నాం, దాని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నాం అనేది. ఇప్పుడు సో ఇక ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈస్ విల్ బి ఫైండ్ Laplace transformation of error function but it is root 2. ఇది కనుక్కోమంటున్నాడు, అంతేనా? సో మనకి ఇందాక తెలుసు ఏంటది, we know Laplace transformation of error function t will be is equal to, మనం లిమిట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొచ్చింది నాకు 2 by Laplace transformation కాదు సారీ ఎర్రర్ ఫంక్షన్, మనకి ఇందాక ఏమొచ్చింది ఎర్రర్ ఫంక్షన్ అప్ 2 by root pi ఇంటూ మనము ఇంటిగ్రేషన్ చేసినాం. ఫస్ట్ టర్మ్ చేస్తే u, సెకండ్ టర్మ్ చేస్తేనేమో స్క్వేర్ ఉంటుంది కదా, అంటే స్క్వేర్ చేస్తే u క్యూబ్ డివైడెడ్ బై 3 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ u పవర్ 5 by 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ మైనస్ e పవర్ 7 by 7 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, సారీ ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంతేనా? ఇదే కదా మనకు వచ్చింది ఇందాక. ఇప్పుడు ఏం పెట్టాలి ఇక్కడ, లిమిట్స్ అన్నవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి మనకు, లిమిట్స్ u ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి u ఈజ్ ఈక్వల్ టు సమ్ t, కానీ ఇక్కడ ఏమొస్తుంది రూట్ t. సో ఎక్కడ సారీ ut ఈ వరకు. మరి ఈ ప్రాబ్లంలో నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ రూట్ t కదా, అంటే అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ రూట్ t. సో 0 టు రూట్ t, దట్స్ ఇట్ అంతే. ఇప్పుడు రూట్ టీ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు నాకు ఎర్రర్ ఫంక్షన్ రూట్ టీ విల్ బికమ్, సో 2 by root pi, u ప్లేస్ లో రూట్ టీ అంటే t పవర్ 1 by 2, ఇక్కడ t పవర్ 3 by 2 by 3 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ u ప్లేస్ పెడితే t పెడితే t పవర్ 5 by 2 ఇంటూ 5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ పెడితే ఏమొస్తుంది అక్కడ t పవర్ 7 by 2 ఇంటూ 7 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో వన్. ఇంకా లోయర్ లిమిట్ పెట్టని అవసరం లేదు, 0 వచ్చేస్తుంది అది ఎలాగో. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ రూట్ టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 by root pi ఇంటూ, నౌ యూ విల్ అప్లై ద లీనియారిటీ థియరం. సో దీనికి సపరేట్గా కనుక్కోవచ్చు. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ 1 by 2 మైనస్ 1 by 3 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ 3 by 2 ప్లస్ 1 by 5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ Laplace transformation of t power 5 by 2 minus and so on. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మీరు గామా ఇంటిగ్రల్ వాడొచ్చు. ఏంటది, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n ఏం తెలుసు మనకు, గామా n+1 డివైడెడ్ బై p పవర్ n+1. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, ఆ ఫార్ములా వాడేద్దాం. అండ్ గామా ఆఫ్ మనకు తెలుసు ఆల్రెడీ, గామా ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా రూట్ పై, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. గామా ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. ఇంకా గామా ఆఫ్ n+1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా n. ఈ మూడు ఫార్ములాస్ మనకి ఇప్పుడు యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ కాదు కాబట్టి, n వాల్యూ ఇంటీజర్ కాదు కాబట్టి. సో ఇప్పుడు t పవర్ హాఫ్, ఇక్కడ హాఫ్ పెడదాం, హాఫ్ పెడితే ఏమొస్తుంది 3/2 by 3/2 అట్లా. సో ఇప్పుడు నాకు హాఫ్ పెడితే 3/2 కావాల్సి వస్తుంది, 3/2 పెడితే 5/2 కావాల్సి వస్తుంది, 5/2 పెడితే 7/2 కావాల్సి వస్తుంది, ఆ వాల్యూస్ కావాల్సి వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ లెట్ us డిటర్మైన్ ద ఫస్ట్ వాల్యూస్, గామా ఫంక్షన్ వాల్యూస్ డిటర్మైన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను గామా వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అన్నది, మళ్ళీ కూడా చెప్తాను, ఇప్పుడు మళ్ళీ చెప్తా. లెట్స్ ఇక్కడ నేను గామా వాల్యూస్ కనుక్కుందాం. సో నాకు గామా 1/2 అంటే రూట్ పై అని తెలుసు, మరి గామా 3/2 ఎలా రాయొచ్చు, 1+12 అని రాయొచ్చు, దట్ ఈస్ గామా 3/2. సో 1+12 అంటే 1+n, n ఇంటూ గామా n, దానికి 1/2 ఇంటూ గామా హాఫ్ అని రాయొచ్చు మనం, అప్పుడు రూట్ π/2 వస్తుంది. మరి గామా ఆఫ్ దీన్ని 5/2 ఎలా రాయొచ్చు, 3/2గా రాయొచ్చు 5/2ని, అప్పుడు నాకేమొస్తుంది, ఇది 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2,
సో ఆల్రెడీ ఇది రాశాను, అంటే √3/4. ఇప్పుడు గామా ఆఫ్ 5/2 అంటే 7/2 వస్తుంది ఇక్కడ. సో 5/2 ఇంటూ గామా ఆఫ్ 5/2 నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఎంతది? సో 3 ఇంటూ √π/4. సో 15√π/8. సో ఇవి వాల్యూస్ మనకు అవసరమైతాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది? దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ విత్ √t. సో 2/√π లాగా పెట్టండి బయట. సో ఫస్ట్ దానికి ఏమొస్తుంది? t⁻½ సో 1/2 ఉంది. 1/2 అంటే ఇట్ ఈస్ √π అంతే కదా, సరే √π కాదు. 1/2 పెడితే ఏమొస్తుంది? 3/2. 3/2/3/2. సో 3/2కి ఫార్ములా ఏంటన్నా? ఇక్కడ ఉంది 3/2కి. సో √π/2 ఇంటూ 3/2. నెక్స్ట్ -1/3 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3/2. 3/2 పెడితే ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఇది. సో ఏమొస్తుంది? 3 ఇంటూ √π/4 ఇంటూ p⁻5/2. దెన్ నెక్స్ట్ ప్లస్ 1/5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో పెడితే ఏమొస్తుందమ్మా? సో ఇట్ ఈస్ 5/2. ఎక్కడుందా 5/2? గామా ఆఫ్ 5/2 కావాలి అంటే 5/2 ప్లస్ అంటే 7/2 ఇక్కడ ఉంది. సో 15√π/8 మైనస్ అండ్ సో వన్. సో అలా మనకు ఫంక్షన్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుంది చూద్దాం. ఎవ్రీవేర్ √π ఉంది, ఎవ్రీవేర్ 2 ఉంది, కావాలంటే క్యాన్సిల్ చేసేసుకోండి. ఇంకా ఎవ్రీవేర్ p⁻3/2 కూడా ఉంది, అది కూడా కామన్ చేసేసేయండి. సో 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ప్రతి ప్లేస్ లో 2 ఉంటుంది, 2 పోతుంది. √π ఎవ్రీవేర్ ఉంది. ఇక్కడ p⁻3/2 కూడా కామన్ చేసేసేయండి. 1/p⁻3/2 కామన్ చేసేసి ఇక్కడ ఏం మిగలేదు? 1 మిగిలింది. ఇక్కడ 3 క్యాన్సల్, ఇంకేం మిగిలింది? 1/2 పోయింది ఇక్కడ నుంచి. సో 2 పోయింది కాబట్టి ఇక్కడ ఏముంది? p² ఉంది, 2 ఇంటూ p² ప్లస్ 3/2 బయటకు వచ్చేసిందా, కాబట్టి pనే ఉంటుంది. 1 + 3/2 1/2π. సో ఇంకా ఏమొస్తుంది చూడండి. సో నెక్స్ట్ టర్మ్. సో 5 1 జా 5 3 జా. సో 5 1 జా 5 3 జా 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే అప్పుడు నాకు ఏమొస్తుంది? 1/2 ఇంటూ 3/4 ఇంటూ ఇక్కడ p నేను రాయాలా, ఏం రాయాలా? p పవర్ అనేది ఏమొస్తుంది నాకు? 3/2 పెడితే 5/2 వస్తుంది. సో 7/2 వస్తుంది ఇక్కడ, నేను రాయాలి అది ఇక్కడ. సో 8 ఇంటూ 7/2. సో అంతేనా? 8 ఇంటూ 7/2. అందులో నుంచి 3/2 బయటికి పంపించేసిన. 3/2 బయటికి పంపించేస్తే ఎంత వస్తుంది నాకు? 3/2 + 2 ఉంటుంది ఇంకా. సో 1/p². సో మైనస్, అంతేనా? సో కింద డినామినేటర్లో 8 ఉండాలి, పైన 3 ఉండాలి, మధ్యలో సింబల్ ప్లస్ ఉండాలి. సో 1 - 2/p + 3/8 p². నెక్స్ట్ నాకు ఇలా వస్తుంది -1/2 3/4 5/8 ఇంటూ 1/p⁻6 ప్లస్ అండ్ సో వన్ అని అలా వస్తుంది. ద టర్మ్ విల్ బి 1/2, తర్వాత 1/2 ఇంటూ 3/4, ఆ తర్వాత 1/2 ఇంటూ 3/4 ఇంటూ 6 అంటే 2 పెరుగుతా పోతుంటుంది చూడండి ఇక్కడ. 1 2 2 4 దెన్ 2 4 8. సో 2 4 6 సారీ ఇట్లా ఏం లేదు. నెక్స్ట్ మీరే రాయండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? Is there any term, is there any expansion of this will be? Yes, there is an expansion of this will be 1/p⁻3/2. It can be written as 1 + 1/p whole power 1/2. So whole power -1/2, sorry, whole power -1/2. So you can do the binomial expansion, you will get the same term. So ఇదంతా ఏదైతే ఉందో అది మనకు దీన్ని binomial expansion చేస్తే మళ్ళా అదే వస్తుంది. సో binomial series expansion ద్వారా మళ్ళా మనకు అదే వస్తుంది. సో మీకు కావాలంటే ఫార్ములా ఉంటుంది 1 + x whole power n కి ఫార్ములా. గో త్రూ ద ఇంటర్నెట్, మామూలుగా మీకు తెలిసిందే టర్మ్, అది చేయండి, యూ విల్ గెట్ ఇట్. సో n ప్లేస్ లో -1/2, x ప్లేస్ లో 1/p పెట్టండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. సో ఫైనల్ గా నేను ఏం రాయొచ్చు? దెన్ వాట్ ఈస్ ద ఫైనలీ ఐఎమ్ గెటింగ్ హియర్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఫైనలీ ఎర్రర్ ఫంక్షన్, Laplace transformation of error function √t will be is equal to, so 1/p⁻3/2 into, so p divide into ఇక్కడ ఏముంది నాన్న 1p + 1/p కదా. సో p divided by p + 1 whole power 1/2 అంటే రెసిప్రోకల్ రాసేసా. సో మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని ఏముంది అక్కడ p⁻1/2 ఉంది. సో ఇక్కడ కిందికి తీసుకొద్దాం.
3/2 minus 1/2 1 అవుతుంది. అంటే ఫైనల్ గా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ error function of root t will be is equal to 1 by p into this is square root of p plus 1. So this is what actually finally we got it. సో మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి, మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక టర్మ్ ఎక్స్పాండ్ చేయండి, ఆ తర్వాత దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్ టర్మ్. సో ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ వస్తాయి, డైరెక్ట్గా రమ్మంటే రావు. ఓకేనా? నోట్ డౌన్.